హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే జాయింట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రైస్లోకి తీసుకున్నా, బగారాలోకి తీసుకున్నా, లేకపోతే ఏమి లేకుండా ఉత్తగా తినేసినా కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనకి ఇక్కడ కావాల్సినవి చికెన్ లెగ్ పీసెస్, ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంకా మనం ఇందులోకి 2 to 3 స్పూన్స్ దాకా కర్డ్ వేసుకోవాలి. కర్డ్లో కొంచెం వాటర్ లేకుండా కొంచెం గట్టిగా ఉన్నది వేసుకోండి. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ దాకా నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఈ రెసిపీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి. అంటే లోపలంతా చికెన్ జాయింట్ లోపలంతా మంచిగా కుక్ అవుతుంది. ఫ్రై అవుతున్నప్పుడు అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చికెన్ జాయింట్ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.